సమస్యల సాధన కోసం దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,70,000 లారీలు యజమానుల సమ్మెలో పాల్గొనడంతో ఎక్కడి సరుకు అక్కడే ఆగిపోయింది. ఖమ్మంలో రెండో రోజుకు చేరుకున్న లారీ యజమానుల సంఘం సమ్మెపై 99 టీవీ ప్రత్యేక కథనం. లారీ యజమానుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 5,000 లారీలు సమ్మెలో పాల్గొంటున్నాయి. జిల్లా నుంచి అధిక శాతం లారీలు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సరుకు రవాణా చేస్తుంటాయి. పత్తి, మిర్చి, ఎరువులు, సిమెంట్, ఇతర సరుకులను రవాణా చేస్తుంటారు. ప్రధానంగా లారీ సమ్మె వల్ల సింగరేణి బొగ్గు రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. సమ్మె నుంచి పెట్రోల్, డీజిల్, కూరగాయలు, పాలు, ఇతర అత్యవసర సరుకుల రవాణాకు మినహాయింపు ఇవ్వడంతో ప్రజలు కొంతమేర ఊపిరి పీల్చుకున్నారు. తమ సమస్యలు పరిష్కారం కాకుంటే రవాణా కూడా నిలిపివేస్తామని లారీ యజమానుల సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర లారీ యజమానుల సంఘం పిలుపు మేరకు మా ఖమ్మం జిల్లా మరియు అలాగే ఖమ్మంలో ఈ సమ్మెని పూర్తిగా అమలుపరచడానికి మా శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. ఈ రోజు నుంచి ఎటువంటి లోడింగ్ లేదు. మేము కూడా కంప్లీట్గా మా సీరియల్లో ఉన్న 600 లారీలు మేము ఆపుకోవడం జరిగింది. అలాగే జిల్లా మొత్తం మీద దాదాపు 5,000 లారీలు కూడా ఎక్కడికక్కడ నిలుపుదల చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి మేము ఇది స్టార్ట్ చేశాం. రేపటి నుంచి అవసరమైతే రోడ్ల మీద కూడా ఎట్నుంచి బయట నుంచి వచ్చిన లారీని కూడా మేము నిలుపుదల చేసి ట్రాన్స్పోర్ట్ చేయకుండా చూస్తాము. సమ్మె రెండో రోజుకు చేరుకోవడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇదే విధంగా సమ్మె కొనసాగితే నిత్యావసర సరుకుల రవాణాకు ఇబ్బంది కలగడంతో ఇదే అదునుగా వ్యాపారులు అధిక ధరకు సరుకులను విక్రయించే అవకాశం లేకపోలేదు. లారీ సమ్మెతో డ్రైవర్లు సైతం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వివిధ రాష్ట్రాలకు, జిల్లాలకు చెందిన డ్రైవర్లు సరుకు రవాణా చేస్తూ సమ్మెతో జిల్లాలోనే ఉండిపోవాల్సి రావడంతో లారీల వద్దనే ఉంటూ పడిగాపులు కాస్తున్నారు. అసోసియేషన్ తరఫున ఇప్పుడు స్టేట్ బంద్ పిలిపించారు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు. ఆ పిలుపు మేరకు మేము కూడా ఇక్కడ మా సమస్యల డిమాండ్స్ పెట్టాము. ఆ డిమాండ్స్ పరిష్కారం అయిన వరకు నిరవధికంగా సమ్మె కొనసాగించాలని ఇక్కడ మనుగురు లారీ ఓనర్స్ మొత్తం సంఖ్య దగ్గర 250 మంది ఉంటారు. లారీలు ఒక 600 దాకా ఉంటాయి. ఈ స్ట్రైక్ అయ్యే వరకు కూడా ఇక్కడ నుంచి యార్డులు నిలిపేసాం. అప్పటిదాకా మేము మా డిమాండ్స్ పెట్టాము. కొన్ని మెయిన్గా టోల్ ట్యాక్సెస్ ఒకటి, తర్వాత డీజిల్ $100కి అనుబంధంగా పెంచాలని తగ్గించాలని ఒకటి, తర్వాత సింగిల్ పర్మిట్ ఒకటి, తర్వాత ఇన్సూరెన్స్ ప్రధానంగా 50% ఇన్సూరెన్స్ పెంచారు. ఆ ప్రీమియం తగ్గించేదాకా అది కొనసాగించాలని డిసైడ్ చేసుకున్నాం. మా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు చెందిన లారీ డ్రైవర్లు జిల్లా గుండా వేరే రాష్ట్రాలకు వెడుతూ సమ్మెలో ఇరుక్కుపోయారు. ఖమ్మం నగర శివారులో లారీ యజమానుల సంఘం కార్యాలయ ఆవరణలో వాహనాలను నిలిపి అక్కడే వంట వార్పు చేసుకుంటూ కునుకు తీస్తున్నారు. తెలంగాణలోని లారీలతో పాటు సరుకు రవాణా చేసే ఇతర మినీ వాహన యజమానులు సైతం ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి లారీ యజమానుల సమస్యలను పరిష్కరించి సమ్మె విరమించేలా చర్యలు తీసుకుంటే ప్రజలు మరిన్ని ఇబ్బందులకు గురికాకుండా ఉంటారు. ఇప్పటికే సమ్మె రెండో రోజుకు చేరుకోవడంతో లారీ డ్రైవర్లు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి అధికారులు ఎప్పటికి స్పందిస్తారో వేచి చూడాలి. For more updates, please subscribe 99 TV Telugu.